హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రో అప్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఓలో ఎన్ని రకాల బయ్యర్స్ ఉంటారు అనేది తెలుసుకుందాం. ఐపీఓ అప్లై చేసే వారిలో మొత్తంగా 4 రకాల బయ్యర్స్ ఉంటారు. అందులో ఒకటి రీటైల్ ఇన్వెస్టర్స్, రెండవది హెచ్ఎన్ఐస్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్, మూడవది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్, నాలుగవది యాంకర్ ఇన్వెస్టర్స్. మొదటిగా రీటైల్ ఇన్వెస్టర్స్ గురించి తెలుసుకుందాం. వీరు సామాన్య పెట్టుబడిదారులు, అంటే మనలాంటి వ్యక్తులు, ఉద్యోగస్తులు, చిన్న వ్యాపారులు ఈ కేటగిరీలోకి వస్తారు. ఇందులో ఒక వ్యక్తి గరిష్టంగా 2 లక్షల వరకు మాత్రం పెట్టుబడి పెట్టవచ్చు. రీటైల్ ఇన్వెస్టర్లకు ఐపీఓలో ప్రత్యేక కోటా ఉంటుంది. ఉదాహరణకు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే జొమాటో కంపెనీ ఐపీఓలో వాళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్ కి 10% రిజర్వేషన్ ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ హెచ్ఎన్ఐస్. వీరు ఐపీఓలో పెద్ద మొత్తంలో డబ్బు పెడతారు, తద్వారా ఎక్కువ షేర్లు పొందే అవకాశం ఉంటుంది. వీరు తమ పెట్టుబడిని దీర్ఘకాలిక లాభాల కోసం లేదా లిస్టింగ్ రోజున వచ్చే లాభాల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీరు 2 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెడతారు. ఈ హెచ్ఎన్ఐస్ కూడా ఐపీఓలో ప్రత్యేక కోటా అనేది ఉంటుంది. మూడవది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్. ఇందులో బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, విదేశీ పెట్టుబడి సంస్థలు, ఎఫ్ఐఎస్ వంటివి ఉంటాయి. వీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెడతారు. ఐపీఓలో వీరికి ప్రత్యేక కోటా ఉంటుంది, ఎందుకంటే వీరి పెట్టుబడి కంపెనీకి స్థిరత్వం ఇస్తుంది. జొమాటో కంపెనీ యొక్క ఐపీఓ మీరు చూసినట్లయితే ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ కు 75% రిజర్వేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫైనల్ గా నాలుగవది యాంకర్ ఇన్వెస్టర్స్. అంటే వీళ్ళు ఐపీఓ ఓపెన్ అయ్యే ముందే షేర్లను కొనుగోలు చేస్తారు. వీరు సాధారణంగా పెద్ద సంస్థలు లేదా ప్రముఖ వ్యక్తులై ఉంటారు. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. అలాగే వీరి పెట్టుబడి ఐపీఓపై పబ్లిక్ కు నమ్మకం కూడా కల్పిస్తుంది. దీనివల్ల ఎక్కువ మంది ఐపీఓలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే ఈ యాంకర్ ఇన్వెస్టర్స్ కి లాక్ ఇన్ పీరియడ్ అనేది కూడా ఉంటుంది. అంటే వాళ్ళు ఐపీఓలో పాల్గొన్న తర్వాత వాళ్లకు షేర్స్ అలాట్ అయిన తర్వాత కంపెనీ మార్కెట్లో ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో దాని మొదటి రోజే షేర్స్ ను అమ్మడానికి కుదరదు. మినిమం 30 రోజులు లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి. నేను ఆ డౌట్స్ ను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ మనం ఐపీఓని ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి తెలుసుకోవాలి. కానీ ప్రజెంట్ మార్కెట్లో ఏ కంపెనీ యొక్క ఐపీఓ కూడా ఓపెన్ లో లేదు. కమింగ్ డేస్ లో ఏదైనా ఒక కంపెనీ ఐపీఓగా మార్కెట్లోకి వచ్చిందనుకోండి, అప్పుడు నేను తప్పకుండా వీడియోను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.